ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం ఏంటో బైబిల్ పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. ఆదికాండము 46వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెహెర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. 2వ వచనం. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. 3వ వచనం. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. 4వ వచనము. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. ఏసేబు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెహెర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతని నెక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. 6వ వచనం. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. 7వ వచనం. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను. 8వ వచనం. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. 9వ వచనం. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హానోకు, ఫల్లు, ఎస్రోను, కర్మి. సిమియోను కుమారులైన ఏముయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కానానీయురాలి కుమారుడైన షావులు. 11వ వచనం. లేవి కుమారులైన గెర్షోను, కాహాదు, మొరారి. 12వ వచనం. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షెలా, ఫెరసు, జెరహు. ఆ ఏరును ఓనానును కానాను దేశంలో చనిపోయిరి. ఫెరసు కుమారులైన ఎస్రోను, హామూలు. 13వ వచనం. ఇస్సాకారు కుమారులైన తోలా, పువ్వా, యోబు, సిమ్రోను. 14వ వచనం. జబులూను కుమారులైన సెరదు, ఎలోను, యహలేలు. 15వ వచనం. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనారాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను అతని కుమార్తెలను అందరూ 33. 16వ వచనం. గాదు కుమారులైన సిమియోను, హగ్గి, షూని, ఎప్సోను, ఏరు, అరోది, అరేలి. అషేరు కుమారులైన ఇమ్నా, ఇస్వా, ఇస్వి, బెరియా. వారి సహోదరి అయిన షెరహు. ఆ బెరియా కుమారులైన హెబెరు, మల్కియేలు. 18వ వచనం. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. 19వ వచనం. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన ఏసేబు, బెన్యామీను. 20వ వచనం. ఏసేబునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతిఫెరా కుమార్తె అయిన అసేనతు అతనికి కనెను. 21వ వచనం. బెన్యామీను కుమారులైన బెలా, బెకెరు, అబ్సేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు. 22వ వచనం. యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరూ 14. దాను కుమారుడైన హుషీము. నప్తాలి కుమారులైన యహసేలు, గూని, ఎసెరు, సిల్లెము. 25వ వచనం. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడళ్ళను వినాయించి అతని గర్భవాసనమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తియులో అతనికి పుట్టిన ఏసేబు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు ఏసేబునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా ఏసేబు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్ళి అతనికి కనబడెను.
అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూచితిని కనుక నేనికనూ చనిపోవుదునని చెప్పాను. యోసేపు తన కుమారులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కానాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చిరని అతనితో చెప్పేదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు కనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.